రాత్రివేళ సముద్రపు అలలలో టైటానిక్ షిప్ ఎంతో వేగంగా ముందుకు సాగుతూ ఉంటుంది. దాని లోపల సుమారు 400 మంది ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్లలో కొంతమంది నితీష్, మోహన్, రాజ్ ఇంకా స్నేహ. అరే నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో మనం దుబాయ్లో ఉంటాం. నేనైతే బుర్జ్ ఖలీఫా ఎదురుగా నిలబడి బోలెడన్ని సెల్ఫీస్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. అప్పుడే ఆ షిప్ కెప్టెన్ అనౌన్స్ చేస్తారు, అందరూ జాగ్రత్తగా వినండి, షిప్ లో ఏదో సమస్య వచ్చింది. దాన్ని సర్చ్ చేయడానికి మాకు కొంత సమయం పడుతుంది. కొంత దూరంలో లైట్ హౌస్ ఉంటుంది. మనం కాసేపు అక్కడ ఆగబోతున్నాం. వావ్, లైట్ హౌస్! నేను నా జీవితంలో ఎప్పుడూ లైట్ హౌస్ చూడలేదు. భలే సరదాగా ఉంటుంది. కాసేపటి తర్వాత షిప్ ఒక లైట్ హౌస్ దగ్గరికి వెళ్లి ఆగుతుంది. చూడ్డానికి అది చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. పైనుంచి చల్లచల్లగా వీచే గాలులు వాతావరణాన్ని ఇంకా అందంగా మారుస్తాయి. మీరు కాసేపు ఇక్కడ దిగాలనుకుంటే తప్పకుండా దిగొచ్చు. షిప్ రెడీ అవగానే మేము అనౌన్స్ చేస్తాము. అందరూ అప్పుడు తిరిగి రావచ్చు. అది విని చాలా మంది యాత్రికులు షిప్ నుంచి కిందకు దిగుతారు. వావ్, ఈ లైట్ హౌస్ నిజంగా చాలా అందంగా ఉంది. ఆ మాట చెప్పి స్నేహ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేస్తుంది. చూడండి గాయస్, పిక్చర్స్ ఎంత బాగున్నాయో. తను అందరికీ ఫోటోస్ చూపించడం మొదలు పెడుతుంది. అప్పుడే ఒక ఫోటోలో లైట్ హౌస్ రైలింగ్ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉన్నట్టు తనకి కనిపిస్తుంది. అరే, ఈ అమ్మాయి అక్కడేం చేస్తుంది? అంటే దాని పైకి వెళ్ళడానికి దారి కూడా ఉందన్నమాట. వాళ్లు నలుగురు ఒకటిగా కలిసి లైట్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు. వావ్, ఇది లోపల కూడా భలే బావుంది కదా. అరే, ఎవరైనా ఉన్నారా? హలో, పదండి పదండి, త్వరగా వెళ్లి ల్యాంటర్ని వెతుకుదాం. పైనుంచి సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది. గుండ్రటి మెట్లు పైన ల్యాంటర్న్ దగ్గరికి దారితీస్తాయి. కొన్ని క్షణాల్లోనే వాళ్లు నలుగురు ల్యాంటర్న్ రూమ్కి చేరుకుంటారు. నలుగురు రైలింగ్ నుంచి సముద్రాన్ని చూస్తూ ఉంటారు. అలా చూడండి, మన షిప్ చాలా చిన్నదిగా కనిపిస్తోంది. ఎంత చల్లగా, ఎంత గట్టిగా గాలులు వీస్తున్నాయి. వాళ్లు నలుగురు కూడా సంతోషంలో ఎంత మునిగిపోతారంటే వాళ్లకసలు టైమే తెలీదు. ఇక కింద షిప్ బయలుదేరడానికి రెడీ అవుతుంది. యాత్రికులందరూ షిప్కు తిరిగి రావాలి. ఇక షిప్ బయలుదేరబోతుంది. ఓరినాయనో, ఈ షిప్ చాలా త్వరగా రెడీ అయిపోయింది. పదండి, అందరూ త్వరగా కిందకి పదండి. వాళ్లు కిందకు వెళ్లేసరికి వాళ్లకి బయటికి వెళ్లే దారి మూసుకుపోతుంది. వాళ్లు తలుపు తెరవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ తలుపు బయటి నుంచి లాక్ చేసుంటుంది. అరే, ఈ తలుపుని బయట నుంచి ఎవరు లాక్ చేశారు? మనం నలుగురు తప్ప లోపలికి ఎవరు రాలేదు కదా. ఇక మీరు ఇక్కడ్నుంచి బయటికి వెళ్లలేరు. ఈ భయంకరమైన గొంతు ఎవరిది? అప్పుడే వాళ్లకి షిప్ శబ్దం మళ్లీ వినిపిస్తుంది. అంటే షిప్ బయలుదేరిపోయింది. తలుపు తెరు, షిప్పు వెళ్లిపోతోంది. కాసేపట్లో అక్కడ మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది. ఆ తర్వాత తలుపు తెరుచుకుంటుంది. దూరదూరాల వరకు షిప్ ఎక్కడా కూడా కనిపించదు. ఓరి భగవంతుడా, ఇప్పుడు మనం ఎక్కడ ఇరుక్కుపోయాము? మనం అసలు ఎలా బయటపడతాం? ఇలా చూడు, మనం ఇరుక్కుపోయాము. కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఇంకా ఇబ్బందులకు గురవుతాం. నేను చెప్పేది వినండి, మనం ఇక్కడుండి ఏదైనా వేరే షిప్ కోసం ఎదురుచూస్తూ ఉండాలి. మనమందరం ఒకటిగానే ఉండాలి. ఆ మాటలు ఎవరివో అది కూడా మనకి తెలీదు. అప్పుడే మోహన్ దృష్టి లైట్ హౌస్ టాప్ మీద పడుతుంది. ఒక అమ్మాయి రైలింగ్ దగ్గర తన 2 కాళ్లను కిందకి వేళ్లాడిస్తూ కూర్చుని ఉంటుంది. అలా చూడండి. అందరూ ఒక్కసారిగా పైకి చూస్తారు, కాని అక్కడ ఎవరూ ఉండరు. అరే, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అక్కడ ఎవరో. వాళ్లు నలుగురు లోపలికి వెళ్తారు. ఇవాళ రాత్రికి ప్రశాంతంగా పడుకుందాం. ఉదయాన్నే లేచి డిస్కస్ చేద్దాం ఏం చెయ్యాలో అని అనుకుని వాళ్లు కొంత దూరాల్లో పడుకుంటారు. వాళ్లు పడుకున్న కాసేపటికి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. అరే, ఈ తలుపు ఎవరు కొడుతున్నారు? తను గమనించేసరికి స్నేహ అక్కడ లేకపోవడం తెలుస్తుంది. బహుశా స్నేహ అయి ఉంటుంది. అతను లేచి తలుపు తెరుస్తాడు, కాని అక్కడ ఎవరూ ఉండరు. అరే, ఇక్కడ ఎవరూ లేరే. నేనిక్కడున్నాను! ఆ గొంతు విని మోహన్ లైట్ హౌస్ నుండి బయటికి వెళ్తాడు. కొంత దూరంలో తనకి స్నేహ ఒడ్డున కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అతను తన వైపు వెళ్తాడు.
ఆలోగా నిజమైన స్నేహ బాత్రూంలో నుంచి బయటికొస్తుంది. మళ్ళీ తన చోటికి వెళ్ళి పడుకుంటుంది. అరే స్నేహ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు చలిగా లేదా? మోహన్ కాస్త భయపడతాడు. తను తన ఎదురుగా వెళ్లి నిలబడతాడు. స్నేహ చేతుల్లో ఒక చేప ఉంటుంది. దాన్ని తను పచ్చిగానే తింటూ ఉంటుంది. వావ్, ఎంత టేస్టీగా ఉంది చేప! నువ్వు కూడా తినిచూడు మోహన్. తను వెంటనే లేచి మోహన్ నోట్లోకి చేపను దూర్చేస్తుంది. మోహన్ గొంతులో చేప ముళ్ళు గుచ్చుకుంటుంది. తను నేలమీద పడి పీక పట్టుకొని తల్లడిల్లుతూ ఉంటాడు. అప్పుడే స్నేహ తన కాలిని ఉన్నట్టుండి తలుపు శబ్దం వినిపించి ముగ్గురు కూడా లేస్తారు. అసలు బయట ఈ టైంలో ఎవరున్నారు? అరే మోహన్ అయి ఉంటాడు. తనే లేడు కదిక్కడ. విరాజ్ లేచి తలుపు దగ్గరికి వెళ్తాడు. తను తలుపు తెరిచి చూడగానే కొంత దూరంలో తనకి ఒక చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపిస్తారు. ఈ వెధవ మోహన్ అయి ఉంటాడు. ఉన్నట్టుండి వెనక తలుపు కూడా ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. అది విని ముగ్గురు ఆశ్చర్యపోతారు. అప్పుడే ఆ తలుపు ఉన్నట్టుండి తెరుచుకుంటుంది. వాళ్ళు చూసేసరికి ఒక భయంకరమైన వ్యక్తి తన ఎదురుగా నిలబడతాడు. ఆ వ్యక్తి వేగంగా ఇంట్లోకి వస్తాడు. అతను నితేష్ పీక పట్టుకుంటాడు. తర్వాత ఒక్క దెబ్బతో తన కాలు, ఒక చెయ్యి శరీరం నుండి వేరు చేస్తాడు. అది చూసి విరాజ్ ఇంకా స్నేహ గట్టిగా అరుస్తారు. వాళ్ళిద్దరూ మరో తలుపు నుంచి బయటికి వెళ్తారు. ఏ వ్యక్తినైతే వాళ్ళు మోహన్ అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి విరాజ్ మీదకు దూకుతాడు. అతను విరాజ్ పీక పట్టుకొని ఎంత గట్టిగా నొక్కుతాడంటే అది శరీరం నుండి వేరవుతుంది. నో! స్నేహ అరుస్తుంది. తిరిగి లైట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ నితేష్ శవం పడుంటుంది. దాని పక్కనే ఒక దెయ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు నీ వంతు అని చెప్పి ఆ దెయ్యం చేతులు కాళ్లతో స్నేహ వైపు పాకుతూ వస్తుంది. స్నేహ లైట్ హౌస్ మెట్లు ఎక్కడం మొదలు పెడుతుంది. తను కూడా చేతులు కాళ్లతో స్నేహను వెంబడిస్తుంది. ఇవాళ నువ్వు బతకవు! స్నేహ పూర్తిగా టాప్కి చేరుకుంటుంది. పైనుంచి కిందకి చూడగానే తనకి భయం వేస్తుంది. ఇప్పుడు నేను చావకుండా ఎవరూ కాపాడలేరు. అంతలో తన దృష్టి సముద్ర తీరాన పడుతుంది. ఒక బోట్ ఎంతో వేగంగా లైట్ హౌస్ దగ్గరికి వస్తుంది. దాని లోపల ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతను ఒడ్డు దగ్గరికి వస్తాడు. గట్టిగా అరుస్తాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే బయటకు రండి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి కెప్టెన్ నన్ను పంపించాడు. ఆ గొంతు వినగానే ఆ దెయ్యం ఇంకా సంతోషిస్తుంది. మరొక బకరా దొరికాడు. నీ సంగతి నేను తర్వాత చూస్తాను. ముందు వాడిని అంతం చేస్తాను. ఆ దెయ్యం మళ్లీ మెట్ల మీద నుంచి కిందకు దిగుతుంది. ఆ బోట్ అతని దగ్గరికి చేరుకుంటుంది. తను ఆ వ్యక్తి పీక పట్టుకుంటుంది. స్నేహ దాన్ని అవకాశంగా తీసుకొని వేగంగా పడుతూ లేస్తూ ఆ బోట్ దగ్గరికి చేరుకుంటుంది. ఆ దెయ్యం ఆ వ్యక్తి గుండెను చీల్చేస్తుంది. అప్పుడే తన దృష్టి బోటు మీద కూర్చుని ఉన్న స్నేహ మీద పడుతుంది. తను ఎంతో వేగంగా స్నేహ వైపు పరిగెడుతుంది. ఆ దెయ్యం తనకి చాలా దగ్గరగా చేరుకుంటుంది. తను స్నేహ బోటు మీదకు దూకుతుంది. అప్పుడే బోట్ స్టార్ట్ అవుతుంది. ఇక స్నేహ వేగంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. దెయ్యం ఒడ్డునే ఉండిపోతుంది. స్నేహ పూర్తి స్పీడుతో బోట్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇక తను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ దెయ్యం ఆ వ్యక్తి మాంసాన్ని ఆనందంగా తింటూ ఉంటుంది.